మళ్ళీ ఆంధ్ర ధాన్యం బోనస్ కోసం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న ఏపీ వ్యాపారులు. నిరుడు ఇదే రోజుల్లో వందలాది లారీలను పట్టుకున్న స్థానిక రైతులు తిప్పి పంపడం మినహా చర్యలు లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ అదే దందా. తాజాగా ఖమ్మం జిల్లాలో ఆంధ్ర ధాన్యం లారీలను పట్టుకున్న రైతులు ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత, ఏఎంసీ చెక్ పోస్టుల వైఫల్యంతో ఈజీగా ప్రవేశం. ఆంధ్ర పర్మిట్ లారీలు రాష్ట్రంలోకి వస్తున్న అడ్డుకునే వ్యవస్థ కరువు. పంపం అనేదే ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులే, మళ్ళీ ఎవడు ఎందుకు పట్టుకుంటాడు? చెక్ పోస్టులు ఎత్తేసిండ్లు అంటేనే మంత్రులు చెప్తే చెక్ పోస్టులు ఎత్తేస్తారా? దేనికి ఎత్తేస్తారు? ఇప్పుడు దొంగకు తాళం చేయాలి దొరికినాయి అంటే ఎట్లా దొరుకుతాయి? ఎవడో ఇంటి దొంగే ఇవ్వాలి దొంగకు. ఇంటి దొంగలు ఉన్నారు ఇక్కడ. రాష్ట్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో పరిపాలిస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళే ఏపీ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ బోనస్లు ఇప్పించుకుంటున్నారు. ఇది 100% నిజం. లేకపోతే గిన్ని లారీలు ఎట్లొస్తాయి కళ్ళకు గంతలు కట్టి రాష్ట్రానికి? ఎవడో ఒకడు మంత్రి మెల్లగా తీసుకురారా, 10-15 లారీలు తీసుకురాలి, లేకపోతే 1000 పుట్లు తీసుకురారి, మనం ఇప్పించుకుందాం. మన సారే ఉన్నారు కదా, మన ఆంధ్ర నాయకత్వం అంటే ఇష్టపడే సార్ ఉన్నాడు కదా, సార్కు చెప్పి ఇప్పించుకుందాం. కాబట్టి ఇట్లా వస్తాను, లేకపోతే ఇవి ఎందుకు వస్తాయి? పోయినసారి వస్తే గిట్లనే తరిమేసింది. ఏం లేదు, తలగబెట్టు రక్కనే అడిగేటోడు కూడా. దీనికి కేసులు కూడా ఉండేవి, ఎందుకంటే అవి దొంగ పనులే, దొంగ రవాణా తలగబెట్టే కేసులు లేవు. ఇక్కడ రైతులకేమో బోనస్ లేక, పండించిన పంటకు కనీసం మద్దతు ధర లేక అస్తవ్యస్తమంగా రైతులు ఆగమవుతుంటే, నిన్నటికి నిన్న ఒక రైతు నేను పండించిన పంటకు ధర లేదని కౌలు రైతు మందు పోసుకొని వీడియో సెల్ఫీ తీసి చనిపోతే దిక్కులేదు. ఆంధ్రాలో పండించిన ధాన్యం అక్రమంగా రవాణా చేసి ఇక్కడ వాటికి బోనసులు ఇప్పించుకుంటానంటే దీని వెనక ఎవడున్నాడు? ఇది ఎవడి ప్రోద్బలంతో జరుగుతుంది? ఎవడు మద్దతు ఇస్తే ఈ ఆంధ్రాకి సంబంధించిన ధాన్యము తెలంగాణలో బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైన అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా ఇది అధికారంలో ఉన్నోళ్ళే వీళ్ళకు రెడ్ కార్పెట్ పరిచి రాండి అని స్వాగతం పలికింది.